హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఎంత కష్టపడుతున్నా సరే, చెమటోడ్చి కష్టపడుతున్నా సరే, డబ్బు మన చేతుల్లో నిలబడటం లేదు. డబ్బు సమస్యలు మనల్ని వదిలిపోవటం లేదు. రోజులు గడిచే కొద్దీ డబ్బు సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? మన చుట్టూ ఉన్నవారు మనకన్నా తెలివైన వారు కాదు. మనకన్నా గొప్పగా చదువుకోలేదు. కానీ డబ్బు సమస్యలు లేకుండా జీవితాన్ని సంతోషంగా సాగిస్తున్నారు. మనం మటుకు ఎంతో బాగా చదువుకొని ఎంతో కష్టపడుతున్నా సరే డబ్బు సమస్యలు మనల్ని వదిలిపోవటం లేదు. ఎప్పుడు నా జీవితం మారుతుందా అని ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని చివరి వరకు చూడండి. డబ్బు సంపాదించాలనే కోరిక మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ డబ్బు గురించి ఆలోచన వచ్చిన ప్రతిసారి మన మనసులో మనకు తెలియకుండానే ఎప్పటి నుంచో నాటుకుపోయిన కొన్ని భయాలు, సందేహాలు, నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. డబ్బు సంపాదించడం చాలా కష్టం. నా వల్ల అంత డబ్బు సంపాదించడం సాధ్యం కాదేమో, నాకంత అదృష్టం లేదేమో, ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ సమస్యలు వస్తాయేమో, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భయాలు మనలో ఇక్కడ నాటుకుపోయాయి. అందుకే మనం ఎంత కష్టపడుతున్నా డబ్బు మన అవసరాలకు మించిన డబ్బు మన చేతుల్లోకి రావటం లేదు. ఆ వచ్చిన డబ్బు ఏదో ఒక విధంగా ఇమ్మీడియట్లీ ఖర్చు అయిపోతుంది. ఎదుగు బొదుగు లేకుండా ప్రతిరోజు మన ఆర్థిక జీవితాన్ని కొనసాగిస్తున్నాము. నీ ఆర్థిక జీవితాన్ని నిర్ణయించేది నెల నెల నువ్వు ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నావని మాత్రమే కాదు. ఇక్కడ నీ మైండ్ సెట్ ధనవంతుల మైండ్ సెట్గా ఉంటే నీ ఆర్థిక జీవితం సంతోషంగా సాగుతుంది. నువ్వు నెలకు 10 లక్షలు సంపాదిస్తూ ఇక్కడ డబ్బు పట్ల భయము, సందేహము, అనుమానం ఉన్నట్లయితే ఆ 10 లక్షల సంపద నీకు ఎటువంటిగా ఉపయోగపడదు, సరిపోదు. 10 లక్షలు వచ్చినా, కోటి రూపాయలు వచ్చినా కరెక్ట్గా 10 రోజుల్లో ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే డబ్బు పట్ల నీలో భయాలు ఉన్నాయి. ఆ భయం వల్ల నీలో ఎప్పుడు ఆర్థిక కష్టాలు పడటానికి ఎలాంటి పరిస్థితులు కావాలి, నువ్వు ఏ పని చేయాలో ఆ విధంగానే నువ్వు తయారవుతావు. నీ చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం కూడా నీ దగ్గర ఉన్న డబ్బును మొత్తాన్ని పోగొట్టడానికి తయారవుతుంది. కాబట్టి ముందు నీ మైండ్ సెట్ మార్చుకో. మైండ్ సెట్ మారితే డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఆ డబ్బు మరలా మన కోసం పనిచేస్తుంది. మన ఆర్థిక జీవితాన్ని ఎదిగేలాగా చేస్తుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి మిత్రమా. మీకు తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు డబ్బు పట్ల మీ అభిప్రాయం ఎలా ఉన్నది? డబ్బు పట్ల మీ నమ్మకం ఎలా ఉన్నది? మీ అభిప్రాయం, మీ నమ్మకం పాజిటివ్గా ఉన్నట్లయితే అంటే నేను కూడా డబ్బు సంపాదించగలను, నా అవసరాలకు మించిన డబ్బు నా జీవితంలోకి వస్తుంది, డబ్బు సంపాదించడం చాలా సులభం. ఇలాంటి అద్భుతమైన పాజిటివ్ తత్వంతో కూడే పాజిటివ్ మనీ వైబ్రేషన్స్ మన మైండ్లో క్రియేట్ చేసే ఇలాంటి మాటలను జస్ట్ సరదాగైనా ఎప్పుడైనా నీలో నువ్వు అనుకున్నావా? నిజంగా చెప్పు మిత్రమా. ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎప్పుడైనా డబ్బు గురించి పాజిటివ్గా సరదాగా అనుకున్నావా? డబ్బు సంపాదించడం చాలా ఈజీ, నాకున్న తెలివితేటలతోటి నేను ఎంతైనా సంపాదించగలను, ఆ విశ్వం మొత్తం నాకు సహాయం చేస్తుంది, నా ఇష్ట దైవం ఎప్పుడు నాకు తోడుగా ఉంటారు. ఈ విధంగా ఎప్పుడైనా కనీసం కలలో అయినా అనుకున్నావా? అనుకోవాలి మిత్రమా, అనుకోవాలి. పాజిటివ్గా అనుకుంటేనే నీ మైండ్లో పాజిటివ్ మనీ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ పాజిటివ్ మనీ వైబ్రేషన్సే నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బుని అందుకోవడానికి, నువ్వు సంపాదించడానికి కావాల్సిన ప్రతి దానిని నీ ముందుకు తీసుకువస్తుంది. వాటిని నువ్వు కనిపెట్టగలవు, వాటిని ఉపయోగించుకొని సంపాదించగలవు. మీ ఆర్థిక లక్ష్యం ఎంత మిత్రమా? 1 కోటి రూపాయల, 10 కోట్ల, 100 కోట్ల? నీకంటూ ఒక ఆర్థిక లక్ష్యం ఉండాలి. ఎంతైనా కావచ్చు.
1000 కోట్లేం కావచ్చు, 1,00,000 కోట్లైనా కావచ్చు, అస్సలు తప్పు లేదు. ఎంత ఆర్థిక లక్ష్యం ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ మన ఆర్థిక లక్ష్యం ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత మన ఆలోచన విధానం, మన నమ్మకం ఎప్పుడూ మారకూడదు. ఎప్పటికి మారనంత లక్ష్యం మాత్రమే మనం పెట్టుకోవాలి. మన ఆరోగ్యం ఎలాంటిది, మనం ఎక్కడ జీవిస్తున్నాము, ఇలాంటి కొన్నిటిని పరిశీలించి మన ఆర్థిక లక్ష్యాన్ని మనమే ఏర్పరచుకోవాలి. నీ ఆరోగ్యం బాగోలేదు, నువ్వు పెద్దగా చదువుకోలేదు, నీలో కొన్ని మైనస్లు ఉన్నాయి కదా, ఆ మైనస్లను కూడా గుర్తించు. ముందు వాటిని సవరించుకో. వాటిని అన్నిటిని ఆధారం చేసుకొని, నీ ప్లస్లు నీ మైనస్లు అన్నిటిని ఆధారం చేసుకొని నీ మైండ్ యాక్సెప్ట్ నమ్మగలిగే అంత డబ్బుని మాత్రమే లక్ష్యంగా పెట్టుకో. 10 కోట్లైనా పెట్టుకో, 100 కోట్లైనా పెట్టుకో. నువ్వు 100 కోట్ల ఆర్థిక లక్ష్యం పెట్టుకుంటే నీ మైండ్ ఈరోజు ఎంత స్ట్రాంగ్గా 100 కోట్ల సంపదను నేను అందుకోగలను, సంపాదించుకోగలను నమ్ముతుందో, 1 సంవత్సరం తర్వాత కూడా ఆ 100 కోట్ల సంపద పట్ల నీ మైండ్లో బలమైన నమ్మకం ఉండాలి. ఈరోజు 100 కోట్లు పెట్టుకొని రేపు ఇంత నా వల్ల అవుతుందా, ఇంత వద్దులే, 10 కోట్లు చాలు, ఎల్లుండి ₹1 కోటి వస్తే చాలే, 10 కోట్లు మన వల్ల అవుతుందా, తర్వాత రోజు 10 లక్షలు, ఆ తర్వాత రోజు 1,00,000, ఆ తర్వాత ఇదంతా జరుగుతుందా, ఇదంతా మాయా అని ఇలాంటి అపనమ్మకంతో ఆర్థిక లక్ష్యాన్ని మార్చుకోవద్దు. ఆర్థిక లక్ష్యం పట్ల సరైన సంకల్పం ఉండాలి. ఆ సరైన సంకల్ప బలమే మన మైండ్ని మనం కోరుకున్నంత సంపదని సంపాదించుకోవడానికి తయారు చేస్తుంది. ఆ మైండ్ సెట్టే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం కోరుకున్నంత డబ్బును సంపాదించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మన కంటికి కనిపించేలాగా చేస్తుంది. అవి ఎప్పటి నుండి అక్కడే ఉన్నాయి, మనం డైలీ చూస్తూనే ఉన్నాము. కానీ మన మైండ్లో డబ్బు పట్ల నెగిటివ్ భయాలు, నెగిటివ్ నమ్మకాలు ఉండబట్టి వాటి మనం చూస్తున్నా సరే దీని ద్వారా నేను డబ్బు సంపాదించగలను అనే ఐడియా నీకు రావట్లేదు. డబ్బు పట్ల ఎప్పుడైతే నీ దృక్పథం, నమ్మకం మారుతుందో, పాజిటివ్గా ఉంటాదో, నువ్వు చూసిన ప్రతి దానిని దీని ద్వారా నేను డబ్బు సంపాదించగలను అనే ఒక ఐడియా వస్తుంది. ఆ ఒక్క ఐడియా చాలు మిత్రమా, నువ్వు కోరుకున్నంత సంపద నీ జీవితంలోకి రావడానికి. నేనిప్పుడు ఈ వీడియోలో 100 కోట్ల సంపద సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఉపయోగపడే శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ ని ఈ వీడియోలో అందిస్తున్నాను. ఈ మనీ అఫర్మేషన్స్ ని ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా మనసు పెట్టి పదే పదే వినండి. కనీసం 5 సార్లు వినండి. అప్పుడే మన మైండ్ 100 కోట్ల సంపద మైండ్ సెట్గా తయారవుతుంది. 100 కోట్లు సంపాదించే అవకాశాలను నీకు చూపిస్తుంది. నువ్వు చూడగలుగుతావు. దీనికోసం నువ్వు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని ప్రశాంతంగా చేయి. నువ్వు ఉన్న ప్రదేశంలోనే నువ్వు కోరుకున్నంత 100 కోట్లు కోరుకుంటే ఆ 100 కోట్లు సంపాదించడానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలను నీకు చూపిస్తుంది. నువ్వు కనిపెట్టగలుగుతావు. 100 కోట్ల సంపదను సంపాదిస్తావు. మరి నీకు నమ్మకం ఉందా మిత్రమా? నీ ఆర్థిక లక్ష్యం 100 కోట్లు అయితే ఈ వీడియో నీ కోసమే మిత్రమా. ఈ వీడియో నీ కోసమే మిత్రమా. ఈ శక్తివంతమైన అఫర్మేషన్స్ ని మనసు పెట్టి విను. 100 కోట్ల సంపదను సృష్టించే ఈ శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ ని మనసు పెట్టి విను. ప్రతిరోజు విను. 5 సార్లు విను కనీసం. నేనిప్పుడు ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి విను మిత్రమా. నా దగ్గర 100 కోట్ల సంపద ఉన్నది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ఇప్పటికే 100 కోట్ల సంపదను కలిగి ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తున్నాను. నా మనసు అపారమైన సంపదను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా మారింది.
100 కోట్ల సంపద నా జీవితంలో సహజమైన భాగంగా అనిపిస్తుంది. నేను సంపదను గౌరవంగా, జ్ఞానంతో మరియు బాధ్యతతో నిర్వహిస్తున్నాను. నా దగ్గర ఉన్న 100 కోట్ల సంపదకు నేను ఎంతో కృతజ్ఞుడిని. నేను అపారమైన ఆర్థిక సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఆలోచనలు సంపద అవకాశాలపై మరియు అభివృద్ధిపై కేంద్రీకృతమై ఉన్నాయి. నేను పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలను ధైర్యంగా స్వీకరిస్తున్నాను. వంద కోట్ల లక్ష్యం నాకు సాధ్యమైన ఒక గొప్ప లక్ష్యంగా కనిపిస్తుంది. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. డబ్బు గురించి నాకున్న పాత భయాలు పూర్తిగా విడిచిపెట్టాను. కొరత ఆలోచన వదిలి సమృద్ధి ఆలోచన నేను స్వీకరిస్తున్నాను. నేను ధనవంతుడిగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు పూర్తిగా స్పష్టత ఉన్నది. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాను. నా ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలు నేను గుర్తిస్తున్నాను. నేను డబ్బుని తెలివిగా సంపాదించి, నిర్వహించి పెంచుతున్నాను. నా మనసు పెద్ద పెద్ద ఆర్థిక అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా తయారయ్యింది. నేను సంపదకు అర్హుడిననే నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాను. నా జీవితంలో ఆర్థిక స్వేచ్ఛకు నేను స్థిరమైన పునాది నిర్మిస్తున్నాను. నేను డబ్బును భయంతో కాకుండా జ్ఞానంతో చూస్తున్నాను. సంపద గురించి ఆలోచించినప్పుడు నా మనసులో విశ్వాసం పెరుగుతుంది. నేను నా ఆర్థిక భవిష్యత్తును ధైర్యంగా నిర్మిస్తున్నాను. వంద కోట్ల సంపద నిర్వహించగల వ్యక్తిగా నా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాను. నా సంపద నా విలువైన ఆలోచనలు మరియు చర్యలకు ప్రతిబింబంగా పెరుగుతుంది. నేను అవకాశాలను సమస్యల కంటే ముందుగా చూడగలుగుతున్నాను. నా ప్రతి మంచి ఆర్థిక నిర్ణయం నా సంపద నిర్మాణానికి తోడ్పడుతుంది. నేను సంపదను సృష్టించే వ్యక్తులతో మరియు ఆలోచనలతో అనుసంధానం అవుతున్నాను. నా మనసు సంపదను సాధ్యమైనదిగా స్వీకరిస్తుంది. నేను పెద్దగా ఆలోచించడానికి నాకు నేను అనుమతిస్తున్నాను. వంద కోట్ల లక్ష్య నా ఆలోచన పరిధిని విస్తరిస్తుంది. నేను సంపదను సృష్టించడానికి ప్రతిరోజు తెలివైన చర్యలు తీసుకుంటున్నాను.
నా ఆర్థిక జీవితంపై నాకు బాధ్యత మరియు నియంత్రణ ఉన్నది. నేను డబ్బును సంపాదించడమే కాకుండా దాన్ని తెలివిగా నిర్వహిస్తున్నాను. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం మరియు బాధ్యత కూడా పెరుగుతున్నాయి. నేను సమృద్ధిని భయపడకుండా స్వీకరిస్తున్నాను. డబ్బు గురించి నా మనసులో ఉన్న పరిమిత నమ్మకాలు పూర్తిగా విడిచిపెట్టాను. నా మనసు సంపదకు సంబంధించిన కొత్త అవకాశాలను సులభంగా గుర్తిస్తుంది. నేను ఆర్థిక విజయాన్ని ప్రశాంతంగా మరియు నమ్మకంగా స్వీకరిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి ఒక సహజమైన భావనగా మారుతుంది. నేను సంపదను సృష్టించే ఆలోచన విధానాన్ని ప్రతిరోజు బలపరుస్తున్నాను. నా లక్ష్యాలు పెద్దవి, నా ఆలోచనలు స్పష్టమైనవి, నా చర్యలు క్రమశిక్షణతో కూడినవి. నేను 100 కోట్ల సంపదకు సరిపోయే బాధ్యతాయుతమైన వెల్త్ మైండ్ సెట్ ని నిర్మించుకుంటున్నాను. నేను 100 కోట్ల సంపదను సంపాదించగలుగుతున్నాను. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యం మరియు ధైర్యాన్ని పెంచుకుంటున్నాను. నా ఆర్థిక స్వేచ్ఛను నేను స్పష్టంగా ఊహించగలుగుతున్నాను. వంద కోట్ల డబ్బుతో జీవించే నా భవిష్యత్తును నేను స్పష్టంగా దర్శిస్తున్నాను. నేను ఇప్పటికే సంపదతో నిండిన జీవితాన్ని నా మనసులో అనుభవిస్తున్నాను. నేను 100 కోట్ల సంపదను సమృద్ధిగా స్వీకరించే వ్యక్తిని. ఇప్పుడు మరొకసారి రెండవసారి వినండి. వినేటప్పుడే 100 కోట్ల డబ్బు మీ చేతుల్లో చూస్తున్న భావంతో వినండి. నా దగ్గర 100 కోట్ల సంపద ఉన్నది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ఇప్పటికే 100 కోట్ల సంపదను కలిగి ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తున్నాను. నా మనసు అపారమైన సంపదను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా మారింది. వంద కోట్ల సంపద నా జీవితంలో సహజమైన భాగంగా అనిపిస్తుంది. నేను సంపదను గౌరవంగా, జ్ఞానంతో మరియు బాధ్యతతో నిర్వహిస్తున్నాను. నా దగ్గర ఉన్న 100 కోట్ల సంపదకు నేను ఎంతో కృతజ్ఞుడిని. నేను అపారమైన ఆర్థిక సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఆలోచనలు సంపద అవకాశాలపై మరియు అభివృద్ధిపై కేంద్రీకృతమై ఉన్నాయి. నేను పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలను ధైర్యంగా స్వీకరిస్తున్నాను. వంద కోట్ల లక్ష్యం నాకు సాధ్యమైన ఒక గొప్ప లక్ష్యంగా కనిపిస్తుంది. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. డబ్బు గురించి
గురించి నాకున్న పాత భయాలు పూర్తిగా విడిచిపెట్టాను. కొరత ఆలోచన వదిలి సమృద్ధి ఆలోచన నేను స్వీకరిస్తున్నాను. నేను ధనవంతుడిగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు పూర్తిగా స్పష్టత ఉన్నది. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాను. నా ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలు నేను గుర్తిస్తున్నాను. నేను డబ్బుని తెలివిగా సంపాదించి నిర్వహించి పెంచుతున్నాను. నా మనసు పెద్ద పెద్ద ఆర్థిక అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా తయారయ్యింది. నేను సంపదకు అర్హుడిననే నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాను. నా జీవితంలో ఆర్థిక స్వేచ్ఛకు నేను స్థిరమైన పునాది నిర్మిస్తున్నాను. నేను డబ్బును భయంతో కాకుండా జ్ఞానంతో చూస్తున్నాను. సంపద గురించి ఆలోచించినప్పుడు నా మనసులో విశ్వాసం పెరుగుతుంది. నేను నా ఆర్థిక భవిష్యత్తును ధైర్యంగా నిర్మిస్తున్నాను. వంద కోట్ల సంపద నిర్వహించగల వ్యక్తిగా నా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాను. నా సంపద నా విలువైన ఆలోచనలు మరియు చర్యలకు ప్రతిబింబంగా పెరుగుతుంది. నేను అవకాశాల సమస్యల కంటే ముందుగా చూడగలుగుతున్నాను. నా ప్రతి మంచి ఆర్థిక నిర్ణయం నా సంపద నిర్మాణానికి తోడ్పడుతుంది. నేను సంపదను సృష్టించే వ్యక్తులతో మరియు ఆలోచనలతో అనుసంధానం అవుతున్నాను. నా మనసు సంపదను సాధ్యమైనదిగా స్వీకరిస్తుంది. నేను పెద్దగా ఆలోచించడానికి నాకు నేను అనుమతి ఇస్తున్నాను. వంద కోట్ల లక్ష్య నా ఆలోచన పరిధిని విస్తరిస్తుంది. నేను సంపదను సృష్టించడానికి ప్రతిరోజు తెలివైన చర్యలు తీసుకుంటున్నాను. నా ఆర్థిక జీవితంపై నాకు బాధ్యత మరియు నియంత్రణ ఉన్నది. నేను డబ్బును సంపాదించడమే కాకుండా దాన్ని తెలివిగా నిర్వహిస్తున్నాను. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం మరియు బాధ్యత కూడా పెరుగుతున్నాయి. నేను సమృద్ధిని భయపడకుండా స్వీకరిస్తున్నాను. డబ్బు గురించి నా మనసులో ఉన్న పరిమిత నమ్మకాలు పూర్తిగా విడిచిపెట్టాను. నా మనసు సంపదకు సంబంధించిన కొత్త అవకాశాలను సులభంగా గుర్తిస్తుంది. నేను ఆర్థిక విజయాన్ని ప్రశాంతంగా మరియు నమ్మకంగా స్వీకరిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి ఒక సహజమైన భావనగా మారుతుంది.
నేను సంపదను సృష్టించే ఆలోచన విధానాన్ని ప్రతిరోజు బలపరుస్తున్నాను. నా లక్ష్యాలు పెద్దవి, నా ఆలోచనలు స్పష్టమైనవి, నా చర్యలు క్రమశిక్షణతో కూడినవి. నేను 100 కోట్ల సంపదకు సరిపోయే బాధ్యతాయుతమైన వెల్త్ మైండ్ సెట్ని నిర్మించుకుంటున్నాను. నేను 100 కోట్ల సంపదను సంపాదించగలుగుతున్నాను. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యం మరియు ధైర్యాన్ని పెంచుకుంటున్నాను. నా ఆర్థిక స్వేచ్ఛను నేను స్పష్టంగా ఊహించగలుగుతున్నాను. వంద కోట్ల డబ్బుతో జీవించే నా భవిష్యత్తును నేను స్పష్టంగా దర్శిస్తున్నాను. నేను ఇప్పటికే సంపదతో నిండిన జీవితాన్ని నా మనసులో అనుభవిస్తున్నాను. నేను 100 కోట్ల సంపదను సమృద్ధిగా స్వీకరించే వ్యక్తిని. ఇప్పుడు మూడోసారి వినండి. వినేటప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో 100 కోట్ల డబ్బు ఉన్నది అనే భావంతో ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటూ మనసారా మనస్ఫూర్తిగా వినండి. నా దగ్గర 100 కోట్ల సంపద ఉన్నది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ఇప్పటికే 100 కోట్ల సంపదను కలిగి ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తున్నాను. నా మనసు అపారమైన సంపదను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా మారింది. వంద కోట్ల సంపద నా జీవితంలో సహజమైన భాగంగా అనిపిస్తుంది. నేను సంపదను గౌరవంగా, జ్ఞానంతో మరియు బాధ్యతతో నిర్వహిస్తున్నాను. నా దగ్గర ఉన్న 100 కోట్ల సంపదకు నేను ఎంతో కృతజ్ఞుడిని. నేను అపారమైన ఆర్థిక సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఆలోచనలు సంపద అవకాశాలపై మరియు అభివృద్ధిపై కేంద్రీకృతమై ఉన్నాయి. నేను పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలను ధైర్యంగా స్వీకరిస్తున్నాను. వంద కోట్ల లక్ష్యం నాకు సాధ్యమైన ఒక గొప్ప లక్ష్యంగా కనిపిస్తుంది. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. డబ్బు గురించి నాకున్న పాత భయాలు పూర్తిగా విడిచిపెట్టాను. కొరత ఆలోచనలు వదిలి సమృద్ధి ఆలోచన నేను స్వీకరిస్తున్నాను. నేను ధనవంతుడిగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు పూర్తిగా స్పష్టత ఉన్నది. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాను. నా ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలు నేను గుర్తిస్తున్నాను. నేను డబ్బుని తెలివిగా సంపాదించి, నిర్వహించి పెంచుతున్నాను. నా మనసు పెద్ద పెద్ద ఆర్థిక అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా తయారయ్యింది.
నేను సంపదకు అర్హుడిననే నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాను. నా జీవితంలో ఆర్థిక స్వేచ్ఛకు నేను స్థిరమైన పునాది నిర్మిస్తున్నాను. నేను డబ్బును భయంతో కాకుండా జ్ఞానంతో చూస్తున్నాను. సంపద గురించి ఆలోచించినప్పుడు నా మనసులో విశ్వాసం పెరుగుతుంది. నేను నా ఆర్థిక భవిష్యత్తును ధైర్యంగా నిర్మిస్తున్నాను. వంద కోట్ల సంపద నిర్వహించగల వ్యక్తిగా నా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాను. నా సంపద నా విలువైన ఆలోచనలు మరియు చర్యలకు ప్రతిబింబంగా పెరుగుతుంది. నేను అవకాశాలను సమస్యల కంటే ముందుగా చూడగలుగుతున్నాను. నా ప్రతి మంచి ఆర్థిక నిర్ణయం నా సంపద నిర్మాణానికి తోడ్పడుతుంది. నేను సంపదను సృష్టించే వ్యక్తులతో మరియు ఆలోచనలతో అనుసంధానం అవుతున్నాను. నా మనసు సంపదను సాధ్యమైనదిగా స్వీకరిస్తుంది. నేను పెద్దగా ఆలోచించడానికి నాకు నేను అనుమతి ఇస్తున్నాను. వంద కోట్ల లక్ష్య నా ఆలోచన పరిధిని విస్తరిస్తుంది. నేను సంపదను సృష్టించడానికి ప్రతిరోజు తెలివైన చర్యలు తీసుకుంటున్నాను. నా ఆర్థిక జీవితంపై నాకు బాధ్యత మరియు నియంత్రణ ఉన్నది. నేను డబ్బును సంపాదించడమే కాకుండా దాన్ని తెలివిగా నిర్వహిస్తున్నాను. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం మరియు బాధ్యత కూడా పెరుగుతున్నాయి. నేను సమృద్ధిని భయపడకుండా స్వీకరిస్తున్నాను. డబ్బు గురించి నా మనసులో ఉన్న పరిమిత నమ్మకాలు పూర్తిగా విడిచిపెట్టాను. నా మనసు సంపదకు సంబంధించిన కొత్త అవకాశాలను సులభంగా గుర్తిస్తుంది. నేను ఆర్థిక విజయాన్ని ప్రశాంతంగా మరియు నమ్మకంగా స్వీకరిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి ఒక సహజమైన భావనగా మారుతుంది. నేను సంపదను సృష్టించే ఆలోచన విధానాన్ని ప్రతిరోజు బలపరుస్తున్నాను. నా లక్ష్యాలు పెద్దవి, నా ఆలోచనలు స్పష్టమైనవి, నా చర్యలు క్రమశిక్షణతో కూడినవి. నేను 100 కోట్ల సంపదకు సరిపోయే బాధ్యతాయుతమైన వెల్త్ మైండ్ సెట్ ని నిర్మించుకుంటున్నాను. నేను 100 కోట్ల సంపదను సంపాదించగలుగుతున్నాను. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యం మరియు ధైర్యాన్ని పెంచుకుంటున్నాను. నా ఆర్థిక స్వేచ్ఛను నేను స్పష్టంగా ఊహించగలుగుతున్నాను. వంద కోట్ల డబ్బుతో జీవించే నా భవిష్యత్తును నేను స్పష్టంగా దర్శిస్తున్నాను. నేను ఇప్పటికే సంపదతో నిండిన జీవితాన్ని నా మనసులో అనుభవిస్తున్నాను.
నేను 100 కోట్ల సంపదను సమృద్ధిగా స్వీకరించే వ్యక్తిని. ఇప్పుడు 4వసారి వినండి. వినేటప్పుడు మిమ్మల్ని మీరు 100 కోట్ల సంపదకు అధిపతిగా భావించుకుంటూ వినండి. నా దగ్గర 100 కోట్ల సంపద ఉన్నది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ఇప్పటికే 100 కోట్ల సంపదను కలిగి ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తున్నాను. నా మనసు అపారమైన సంపదను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా మారింది. వంద కోట్ల సంపద నా జీవితంలో సహజమైన భాగంగా అనిపిస్తుంది. నేను సంపదను గౌరవంగా, జ్ఞానంతో మరియు బాధ్యతతో నిర్వహిస్తున్నాను. నా దగ్గర ఉన్న 100 కోట్ల సంపదకు నేను ఎంతో కృతజ్ఞుడిని. నేను అపారమైన ఆర్థిక సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఆలోచనలు సంపద అవకాశాలపై మరియు అభివృద్ధిపై కేంద్రీకృతమై ఉన్నాయి. నేను పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలను ధైర్యంగా స్వీకరిస్తున్నాను. వంద కోట్ల లక్ష్యం నాకు సాధ్యమైన ఒక గొప్ప లక్ష్యంగా కనిపిస్తుంది. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. డబ్బు గురించి నాకున్న పాత భయాలు పూర్తిగా విడిచిపెట్టాను. కొరత ఆలోచన వదిలి సమృద్ధి ఆలోచన నేను స్వీకరిస్తున్నాను. నేను ధనవంతుడిగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు పూర్తిగా స్పష్టత ఉన్నది. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాను. నా ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలు నేను గుర్తిస్తున్నాను. నేను డబ్బును తెలివిగా సంపాదించి, నిర్వహించి పెంచుతున్నాను. నా మనసు పెద్ద పెద్ద ఆర్థిక అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా తయారయ్యింది. నేను సంపదకు అర్హుడిననే నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాను. నా జీవితంలో ఆర్థిక స్వేచ్ఛకు నేను స్థిరమైన పునాది నిర్మిస్తున్నాను. నేను డబ్బును భయంతో కాకుండా జ్ఞానంతో చూస్తున్నాను. సంపద గురించి ఆలోచించినప్పుడు నా మనసులో విశ్వాసం పెరుగుతుంది. నేను నా ఆర్థిక భవిష్యత్తును ధైర్యంగా నిర్మిస్తున్నాను. వంద కోట్ల సంపద నిర్వహించగల వ్యక్తిగా నా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాను. నా సంపద నా విలువైన ఆలోచన మరియు చర్యలకు ప్రతిబింబంగా పెరుగుతుంది. నేను అవకాశాల సమస్యల కంటే ముందుగా చూడగలుగుతున్నాను. నా ప్రతి మంచి ఆర్థిక నిర్ణయం నా సంపద నిర్మాణానికి తోడ్పడుతుంది.
నేను సంపదను సృష్టించే వ్యక్తులతో మరియు ఆలోచనలతో అనుసంధానం అవుతున్నాను. నా మనసు సంపదను సాధ్యమైనదిగా స్వీకరిస్తుంది. నేను పెద్దగా ఆలోచించడానికి నాకు నేను అనుమతి ఇస్తున్నాను. వంద కోట్ల లక్ష్య నా ఆలోచన పరిధిని విస్తరిస్తుంది. నేను సంపదను సృష్టించడానికి ప్రతిరోజు తెలివైన చర్యలు తీసుకుంటున్నాను. నా ఆర్థిక జీవితంపై నాకు బాధ్యత మరియు నియంత్రణ ఉన్నది. నేను డబ్బును సంపాదించడమే కాకుండా దాన్ని తెలివిగా నిర్వహిస్తున్నాను. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం మరియు బాధ్యత కూడా పెరుగుతున్నాయి. నేను సమృద్ధిని భయపడకుండా స్వీకరిస్తున్నాను. డబ్బు గురించి నా మనసులో ఉన్న పరిమిత నమ్మకాలు పూర్తిగా విడిచిపెట్టాను. నా మనసు సంపదకు సంబంధించిన కొత్త అవకాశాలను సులభంగా గుర్తిస్తుంది. నేను ఆర్థిక విజయాన్ని ప్రశాంతంగా మరియు నమ్మకంగా స్వీకరిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి ఒక సహజమైన భావనగా మారుతుంది. నేను సంపదను సృష్టించే ఆలోచన విధానాన్ని ప్రతిరోజు బలపరుస్తున్నాను. నా లక్ష్యాలు పెద్దవి, నా ఆలోచనలు స్పష్టమైనవి, నా చర్యలు క్రమశిక్షణతో కూడినవి. నేను 100 కోట్ల సంపదకు సరిపోయే బాధ్యతాయుతమైన వెల్త్ మైండ్ సెట్ ని నిర్మించుకుంటున్నాను. నేను 100 కోట్ల సంపదను సంపాదించగలుగుతున్నాను. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యం మరియు ధైర్యాన్ని పెంచుకుంటున్నాను. నా ఆర్థిక స్వేచ్ఛను నేను స్పష్టంగా ఊహించగలుగుతున్నాను. వంద కోట్ల డబ్బుతో జీవించే నా భవిష్యత్తును నేను స్పష్టంగా దర్శిస్తున్నాను. నేను ఇప్పటికే సంపదతో నిండిన జీవితాన్ని నా మనసులో అనుభవిస్తున్నాను. నేను 100 కోట్ల సంపదను సమృద్ధిగా స్వీకరించే వ్యక్తిని. ఇప్పుడు 5వసారి వినండి. వినేటప్పుడే నేను 100 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాను, ఆ డబ్బును బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నాను అనే భావంతో వినండి. నా దగ్గర 100 కోట్ల సంపద ఉన్నది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ఇప్పటికే 100 కోట్ల సంపదను కలిగి ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తున్నాను. నా మనసు అపారమైన సంపదను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా మారింది. వంద కోట్ల సంపద నా జీవితంలో సహజమైన భాగంగా అనిపిస్తుంది. నేను సంపదను గౌరవంగా, జ్ఞానంతో మరియు బాధ్యతతో నిర్వహిస్తున్నాను. నా దగ్గర ఉన్న 100 కోట్ల సంపదకు నేను ఎంతో కృతజ్ఞుడిని.
నేను అపారమైన ఆర్థిక సమృద్ధిని అనుభవిస్తున్నాను. నా ఆలోచనలు సంపద అవకాశాలపై మరియు అభివృద్ధిపై కేంద్రీకృతమై ఉన్నాయి. నేను పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలను ధైర్యంగా స్వీకరిస్తున్నాను. ₹100 కోట్ల లక్ష్యం నాకు సాధ్యమైన ఒక గొప్ప లక్ష్యంగా కనిపిస్తుంది. నేను సంపదను సృష్టించే అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నాను. డబ్బు గురించి నాకున్న పాత భయాలు పూర్తిగా విడిచిపెట్టాను. కొరత ఆలోచన వదిలి సమృద్ధి ఆలోచన నేను స్వీకరిస్తున్నాను. నేను ధనవంతుడిగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నాను. నా ఆర్థిక నిర్ణయాలలో నాకు పూర్తిగా స్పష్టత ఉన్నది. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాను. నా ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలు నేను గుర్తిస్తున్నాను. నేను డబ్బును తెలివిగా సంపాదించి నిర్వహించి పెంచుతున్నాను. నా మనసు పెద్ద పెద్ద ఆర్థిక అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా తయారయ్యింది. నేను సంపదకు అర్హుడుననే నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాను. నా జీవితంలో ఆర్థిక స్వేచ్ఛకు నేను స్థిరమైన పునాది నిర్మిస్తున్నాను. నేను డబ్బును భయంతో కాకుండా జ్ఞానంతో చూస్తున్నాను. సంపద గురించి ఆలోచించినప్పుడు నా మనసులో విశ్వాసం పెరుగుతుంది. నేను నా ఆర్థిక భవిష్యత్తును ధైర్యంగా నిర్మిస్తున్నాను. ₹100 కోట్ల సంపద నిర్వహించగల వ్యక్తిగా నా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాను. నా సంపద నా విలువైన ఆలోచనలు మరియు చర్యలకు ప్రతిబింబంగా పెరుగుతుంది. నేను అవకాశాలను సమస్యల కంటే ముందుగా చూడగలుగుతున్నాను. నా ప్రతి మంచి ఆర్థిక నిర్ణయం నా సంపద నిర్మాణానికి తోడ్పడుతుంది. నేను సంపదను సృష్టించే వ్యక్తులతో మరియు ఆలోచనలతో అనుసంధానం అవుతున్నాను. నా మనసు సంపదను సాధ్యమైనదిగా స్వీకరిస్తుంది. నేను పెద్దగా ఆలోచించడానికి నాకు నేను అనుమతిస్తున్నాను. ₹100 కోట్ల లక్ష్య నా ఆలోచన పరిధిని విస్తరిస్తుంది. నేను సంపదను సృష్టించడానికి ప్రతిరోజు తెలివైన చర్యలు తీసుకుంటున్నాను. నా ఆర్థిక జీవితంపై నాకు బాధ్యత మరియు నియంత్రణ ఉన్నది. నేను డబ్బును సంపాదించడమే కాకుండా దాన్ని తెలివిగా నిర్వహిస్తున్నాను. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం మరియు బాధ్యత కూడా పెరుగుతున్నాయి.
నేను సమృద్ధిని భయపడకుండా స్వీకరిస్తున్నాను. డబ్బు గురించి నా మనసులో ఉన్న పరిమిత నమ్మకాలు పూర్తిగా విడిచిపెట్టాను. నా మనసు సంపదకు సంబంధించిన కొత్త అవకాశాలను సులభంగా గుర్తిస్తుంది. నేను ఆర్థిక విజయాన్ని ప్రశాంతంగా మరియు నమ్మకంగా స్వీకరిస్తున్నాను. నా జీవితంలో సమృద్ధి ఒక సహజమైన భావనగా మారుతుంది. నేను సంపదను సృష్టించే ఆలోచన విధానాన్ని ప్రతిరోజు బలపరుస్తున్నాను. నా లక్ష్యాలు పెద్దవి, నా ఆలోచనలు స్పష్టమైనవి, నా చర్యలు క్రమశిక్షణతో కూడినవి. నేను 100 కోట్ల సంపదకు సరిపోయే బాధ్యతాయుతమైన వెల్త్ మైండ్ సెట్ ని నిర్మించుకుంటున్నాను. నేను 100 కోట్ల సంపదను సంపాదించగలుగుతున్నాను. నేను సంపదను సృష్టించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యం మరియు ధైర్యాన్ని పెంచుకుంటున్నాను. నా ఆర్థిక స్వేచ్ఛను నేను స్పష్టంగా ఊహించగలుగుతున్నాను. వంద కోట్ల డబ్బుతో జీవించే నా భవిష్యత్తును నేను స్పష్టంగా దర్శిస్తున్నాను. నేను ఇప్పటికే సంపదతో నిండిన జీవితాన్ని నా మనసులో అనుభవిస్తున్నాను. నేను 100 కోట్ల సంపదను సమృద్ధిగా స్వీకరించే వ్యక్తిని.